గ్రామం జిన్నారం మున్సిపల్లో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంకాలం 5 గంటలకు మరి పంచాంగ శ్రవణం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాం. దానికి సంబంధించినటువంటి అధికారులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కోదండ రామచంద్రస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజు గురువై మంత్రి కుదురై సేనాధిపతి చంద్రుడై ధాన్యాధిపతి కుదురై రసాధిపతి రవి సస్యాధిపతి శుక్రుడైన రాజులు సామంతులు మాండలికులు దండనాయకులు న్యాయాధికారులు ప్రజలను నానా విధములుగా పీడించుదురు. ఆకలి బాధలు అడిగారు. రాజులు పరస్పరములు కలిగించి సందర్భంగా ఇక్కడ పంచాంగ శ్రావణం జరిపించడం జరిగింది. మరియు గ్రామ పెద్దల సమక్షంలో మరి ఈ యొక్క పంచాంగ శ్రవణానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, యువకులు మరి ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ గూడ్ చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను కాబట్టి మరి మాకు మీ యొక్క సహకారాలు అవసరము. మీ అందరినీ కలుపుకొని కూడా నేను ఏదైనా చేస్తానని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మరి నన్ను ఈ శ్రీరామ సేవకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆ శ్రీరాముని కృపకు పాత్రుడై నేను ఈ యొక్క చైర్మన్ పదవికి న్యాయం చేయగలుగుతానని కూడా నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి 11 ఆదాయం 5 ఖర్చు, ధనుసు రాశి 14 ఆదాయం 11 ఖర్చు, మకర రాశి 2 ఆదాయం 8 ఖర్చు, కుంభరాశి 2 ఆదాయం 2 ఖర్చు, తులారాశి 14 ఆదాయం 11 ఖర్చు. రామాలయానికి అక్కడే ఆంజనేయ స్వామి ఆదాయం 14 11 ఖర్చు 7 నిమిషం 2వ మానం. రాఘవారం కాబట్టి